నిన్న రాజాసింగ్ సైతం కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. హైకమాండ్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, హైకమాండ్ ఆదేశిస్తే మాత్రమే చేస్తా అంటుండు. పార్టీకి రాజీనామా చేసిండు బీజేపీ పార్టీకి, కానీ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయలేదు. కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకి ఎమ్మెల్యే పదవికి మీరు ఏమైనా రాజీనామా చేస్తారా సార్ అంటే అధిష్టానం ఆదేశిస్తే నేను చేస్తా అంటున్నాడు తప్పించి, అధిష్టానం ఎవరు ఇప్పుడు నిన్ను వద్దనుకొని చెప్పేసి నువ్వు రాసినటువంటి రాజీనామా లేఖని బీజేపీ పార్టీ ఆమోదించింది. మరి మీకు అధిష్టానం అంటే ఇప్పుడు నువ్వే అధిష్టానం, నువ్వే అధిష్టానం, నీకు అధిష్టానం ఎవరు లేరు ఇప్పుడు. మరి ఒక పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా స్పీకర్ను కలవాలి, ఆయన పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ధర్మద్రోహ పార్టీల్లో చేరబోరు అని చెప్పేసి రాజాసింగ్ స్పష్టం చేసిండు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరబోరన్నారు. తన ధర్మం గురించి ఏ పార్టీలో మాట్లాడడానికి ఫ్రీడమ్ ఇస్తే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు. గోషమహల్ బీజేపీ అడ్డా అని ఇప్పటికైతే అక్కడ ఎలాంటి ఉప ఎన్నికలు రాదన్నారు. కానీ తనను రాజీనామా చేయాలని హైకమాండ్ ఆదేశిస్తే తప్పకుండా చేస్తానని తెలిపారు. లక్షలాది కార్యకర్తల అభిప్రాయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని, కానీ ఇందులో ఫెయిల్ అయ్యానన్నారు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పారు. అయితే మోదీ, అమిత్ షా, యోగి కార్యక్రమాలకు ప్రచారం చేస్తారని చెప్పారు. మరి ఇదేంది? మరి ఇది రెండు పడవల మధ్యలో కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తామంటే అది నడవదు కదా. నిన్ను నీ రాజీనామాను ఆమోదించిందే వాళ్ళు. నీ రాజీనామాను ఎవరు ఆమోదిస్తారు? ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ హైకమాండ్ మీ రాజీనామాను ఆమోదించిన తర్వాత మోదీ కోసం ప్రచారం చేస్తా, అమిత్ షా కోసం ప్రచారం చేస్తా, నడ్డా గారి కోసం ప్రచారం చేస్తా, లేకపోయినట్లయితే ఉంటేనేమో యోగి గారి కోసం ప్రచారం చేస్తా అంటే ఇది ఏ విధంగా ఉంటుంది? ఇది అంటే మళ్ళీ ఏమైనా రాజాసింగ్ బీజేపీ పార్టీలో ఉండేందుకే ప్రయత్నం చేస్తా ఉన్నాడా, లేకపోతే ఉంటే బీజేపీ పార్టీ యొక్క సానుభూతిని పెంచుకునేటువంటి విధంగా ఆయన ఏమైనా మాట్లాడిందా, లేకపోయినట్లయితే రేపో ఎల్లుండో మళ్ళీ స్పీకర్ని కలిసేందుకు ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు కాబట్టి కొంత పాజిటివ్ అయినటువంటి ఆ వే కోసం ఏమన్నా రాజాసింగ్ ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేసిందనేది తెలియదు. కానీ మొత్తానికైతే బీజేపీ పార్టీ అయితే కేవలం కిషన్ రెడ్డిని మొదటి నుంచి ఒక్కరోజే కాదు, కిషన్ రెడ్డిని చాలా రోజులుగా కిషన్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శిస్తూ వస్తూ ఉన్నాడు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టమే లేదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. అవసరమైతే పైసలు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి ఈ పార్టీని కూడా తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని బహిర్గతం చేసిండు. మొదటి నుంచి కూడా కొంత కిషన్ రెడ్డి తోటి రాజాసింగ్ కి ఇద్దరి మధ్యలో కొంత విభేదాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ బీజేపీ పార్టీతో కాదు అనేది అది అందరికీ విషయం తెలుసు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయిండు, నెక్స్ట్ రామచంద్రరావుకి బాధ్యతలు అప్పగించాడు కాబట్టి సో మళ్ళీ ఏమైనా ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ పార్టీ మధ్యలో ఏమైనా సాయధ్యం ఉంటుందా, రాజాసింగ్ ని మళ్ళీ ఏమైనా యూటర్న్ తీసుకుంటాడా రాజాసింగ్ అనేది చూడాలి. వీళ్ళకు ప్రచారం చేస్తారని కూడా చెప్పిండు. ఇక ధర్మద్రోహానికి పాల్పడే ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంను నెత్తిన పెట్టుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుందని, అలాంటి పార్టీలో చేరలేనన్నారు. అంతకుముందు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై రాజాసింగ్ మాట్లాడుతూ బోనాలు తెలంగాణకే ప్రత్యేకమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు మీద అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తాగి ఆడే బోనాలని ఈ పండుగపై కొందరు పండుగపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బోనాల సంస్కృతిపై ఏళ్ల తరబడి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. గోశాలను కట్టేందుకు మీ సహకారం కావాలని ఓ మంత్రి అడిగారని చెప్పారు. గోవధ నిషేధ చట్టానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సింహవాహిని అమ్మవారి టెంపుల్ను కాంగ్రెస్ ప్రభుత్వమైనా విస్తరించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మొత్తానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో ములాఖాత్ అయింది, ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నది, ఎంఐఎంకు సహకారాన్ని అందించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఎంఐఎం తోటి సాయుధ్యంలో ఉన్నది. కాబట్టి ఎంఐఎం పార్టీ అంటే కొంత రాజాసింగ్ పక్కన పెడతాడు. ఎంఐఎం పార్టీ నేతలన్నా ముస్లింలన్నా కొంత ఆయన దూరం వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెండు పార్టీలతో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేరను అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నారు. మరి ఆయన ఏ పార్టీలోకి పోతాడు, శివసేనలోకి పోతాడు, ఈ పార్టీలోకి పోతాడు, ఆ పార్టీలోకి పోతాడు అన్నటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సరే ఏ పార్టీలోకి పోతాడని తెలియదు, కానీ మొత్తానికి అయితే ఈ రెండు పార్టీలో మాత్రం చేరను. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎల్లగొట్టింది, సరే ఎల్లగొట్టకపోయినా నువ్వే వెళ్ళిపోయినావు అనుకో, బీజేపీ పార్టీలోకి పోవు. కాంగ్రెస్ లోకి నేను అసలే చేరను, వాళ్ళ ఎంఐఎం తోటి ముడిపాటు ఉన్నదని చెప్పేసి అన్నారు.
దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ తోటి కూడా నేను కలవను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి మరి అనే కొత్త పార్టీ ఇందులో కోసం ఏమైనా పెడతాడా, ఉన్నటువంటి శివసేన ఇంకా మిగతా సంబంధించినటువంటి ఆ పార్టీలలో ఏమైనా చేరుతాడా లేదనేది చూడాలి.